దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళు, తర్వాత వర్తమానం ఏంటో తెలియని వాళ్ళు, వర్తమానాన్ని గురించి తప్పేని అభిప్రాయం కలిగిన వాళ్ళు, సంఘ శాఖల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం ఉదయం రాను మనం ఒక మనిషిని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది కూడా అంతే. వాళ్ళు మనిషిని ఆరాధిస్తారండి అని. అవునా? మనం ఎవరిని ఆరాధిస్తామని తెలియకుండా మనమైతే మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఆరాధన క్రమం తెలియకుండా ఎట్టంటే నోటికొచ్చినట్టు మాట్లాడతారు. సరేలేదు వాళ్ళ యొక్క కార్యం. ఒక మనిషికి బయలుపాటు దేవుడే ఇవ్వాలా. బయలుపాటు దేవుడు ఇవ్వకుండా ఏ మనిషి పొందుకోలేడు. అన్నిట్లోనూ మీకు బయలుపాట్లు ఉండాలా. మీ రక్షణ ఒక బయలుపాటే. ద సాల్వేషన్ ఇస్ ఎ రెవల్యూషన్. ఆ ప్రకారమే రాప్చర్, ఎత్తబడటం కూడా ఒక బయలుపాటు. బయలుపాటు లేకుండా రాప్చర్ అన్న కార్యం, ఎత్తబడుట అంటారు దాన్ని, అది మీలో కలగనే కలగదు. నీతిమంతులుగా తీర్చబడుట, ఇట్స్ ఎ రెవల్యూషన్, అది బయలుపాటు. ఇవన్నీ కొన్ని కార్యాలు మనం ఈరోజు చూద్దాం. ఖచ్చితంగానే దేవుని యొక్క పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తంలో మనం నడవాలా. పరిపూర్ణమైన దైవ చిత్తాన్ని అంగీకరించేది, అర్థం చేసుకునేది, అది కూడా బయలుపాటే. సరేనా? మనిషి యొక్క భార్య కూడా బయలుపాటే. ఒక మనిషి యొక్క భార్య కూడా బయలుపాటే. సర్కమ్స్టాన్సెస్ని బట్టి కాదు ఏం చేసుకునేది, సెలెక్ట్ చేసుకునేదో లేకపోతే పెళ్లి చేసుకునేదో. నో నో నో, ఇట్ ఈస్ అ రెవల్యూషన్, క్లియర్ కట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి కరెక్ట్ అండ్ రెవల్యూషన్ కానీ లేకపోయిందంటే మాత్రం జీవితం అల్లకల్లోలం అయిపోద్ది. అవును, నేను చాలామందిని అడిగాను. వాళ్ళు ఒకే మాట అన్నారు, ఈ వర్తమానం నాకు ముందే రాకుండా పోయింది బ్రదర్. నాకు ముందే కానీ వర్తమానం వచ్చి ఉంటే ఈ మనిషిని నేను పెళ్ళే చేసుకుంటున్నాను. ట్రూత్ అది. ఈ విధంగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకమ్మా ఆ మాట అంటున్నావు, బాగానే ఉండరు కదా. లేదు సార్, ఈ వర్తమానం మాకు కానీ ముందే ఒక ఆయన వచ్చి ఉంటే, నా పెళ్ళికి ముందే కానీ వచ్చి ఉండిందంటే నేను ఈ వ్యక్తిని పెళ్ళే చేసుకుని ఉన్నాను. సి, ఎవరి పిల్లలు చాలా జాగ్రత్తగా ఇప్పుడు మీరు ఆ మాట చెప్పలేరు. నేను పెళ్లి చేసుకున్నట్టు వర్తమానం లేదు బ్రదర్ అని. నీకు వర్తమానం ఇచ్చాడు. ఎ క్లియర్ కట్ డెసిషన్, సరైన విధానంలో డెసిషన్ తీసుకునే దేవుడి మీ దగ్గరికి ఇచ్చి ఉన్నారు. ఏదో సందర్భాన్ని బట్టి కాదు మీరు ఈ చర్చకు వచ్చింది. నేను వేరెక్కడికి పోదాం బ్రదర్, ఏదో ఉంది పోతున్నాం, అట్ట కాదు మీరు వచ్చేది. యూ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ కట్ అండర్స్టాండింగ్, క్లియర్ కట్ డెసిషన్, క్లియర్ కట్ రెవల్యూషన్. దేవుని యొక్క బయలుపాటును గురించి చాలా క్లియర్ కట్ అయిన ఒక రెవల్యూషన్ ఉండాలి. మంచిది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, మరి నిన్న ఒక భూస్థాపన కార్యక్రమం జరిగింది. మీకు చాలామందికి మీకు తెలుసు. మన మధ్యలో ఉన్న ధ్వర అన్న సహోదరుడు, నాకు డ్రైవర్గా ఉండే ఆయన యొక్క సురేష్ యొక్క నాన్నగారు. మేము మొన్న మీటింగ్స్కి అంతా పోయి కొన్ని పనులు నేను ముగించుకొని మేము రాత్రి 10:10:30కి వచ్చాం. 10 గంటలకు వచ్చాం, 10:30కి వచ్చాం అనుకుంటాను. దాదాపు 11:45 ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ స్వార్థమ్మ ఫోన్ చేసి, ఆయనకి బాగలేదయ్యా అని. సమయంలో చాలా ఊపిరాడకుండా ఉంది ఆయనకి, ఎగశ్వాసతో ఉన్నాడు. సరే నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిలో ఆయన నాతో అన్న మాట ఏంటంటే, గాడ్ బ్లెస్ యూ పాస్టర్ అన్నాడు. ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ అంట ఆయన మాట్లాడేదే భయపడతా మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ అన్నాడు. ఓకే, ప్రార్థన అంతా అయిపోయింది. దాని తర్వాత అన్నాడు, ఇంట్లో నాకు బాగుంది, ఏం భయపడబాకండి, హాస్పిటల్కి వెళ్ళలేదు, నేను ఉంటాను, మనం ఇక్కడే ఉంటానని. అయితే రాత్రి అంతా నేను సరిగ్గా నిద్రపోలేదు. ఉదయం ఒక 7:30కి మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు. ఆ 7:30కి ఫోన్లో పెద్దగా కేక పెట్టాడు ఆయన. కేక పెట్టి పడిపోయినాడు. దాంతో మళ్ళీ అంతా నిలబడిపోయింది అని చెప్పి ఫోన్ వచ్చింది, ప్రార్థన చేయండి అని. సరే, ఆయన దగ్గర ఆయన లేపండి, ఆయన్ని, ఆయన కొంచెమైనా ఇదిగానే ఉంటే నేను ప్రార్థన చేస్తానంటే నో రెస్పాన్స్, ఏమి రెస్పాన్స్. అప్పుడే ఆయన వెళ్ళిపోయినాడు ఆయన. అని చెప్పిన సరే హాస్పిటల్కి తీసుకోండి ఆయన్ని. హాస్పిటల్కి తీసుకున్న తర్వాత వాళ్ళు అన్నారు చనిపోయినాడు ఆయన. సో మన జీవితం ఎంతవరకు ఉంటుంది? 57 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఈ డైడ్.
వెళ్ళిపోయినాడు. ఎప్పుడు పిలుస్తాడు దేవుడు మనకు తెలియదు. ఏ సమయంలోనే పిలవచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలా, లైఫ్ కరెక్ట్గా జీవించాలా. ఇట్స్ నాట్ ఎ గ్యాంబుల్. గ్యాంబుల్ అంటే అర్థం ఏంటి? ఇది జూదం కాదు, ఇది అర్థమైందా? ఇది జూదపాట కాదు. ఇది యూ హ్యావ్ టు సెలెక్ట్, కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకొని కరెక్ట్ అయిన విధానంలో జీవితాన్ని జీవించాలి. ఈరోజు వధువు యొక్క జీవితం అంటే ఏందో వేసుకునేది కాదు. నో 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 మనకి క్లియర్గానే దేవుడు వర్తమానం ఇచ్చున్నాడు, చాలా క్లియర్ అయిన వర్తమానం. అండ్ యూ కెనాట్ ప్లే విత్ దిస్ మెసేజ్. వర్తమానం ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే నేను ఆడేదానికిలే. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒకరోజు ఈ లైఫ్ అయిపోయిన తర్వాత ఈ వాక్యానికి నువ్వేం చేశావు, యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. ఈ వర్తమానానికి మీరు జవాబు ఇవ్వాలి. తెగ్గ జీవించేది కాదు ఈ వర్తమానం. దీని గురించి కొన్ని కార్యాలు మనం చూద్దాం. సో ఆల్ స్టాండ్ అప్ టుగెదర్. మైక్ ఆన్ చేసుకో. ప్రకటన 3వ అధ్యాయం 3:20 నుండి 22 వరకు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభువా, మా హృదయములతో మాట్లాడండి. మా తప్పితాలు, మా పాపాలు క్షమించండి. మా షార్ట్ కమింగ్స్ క్షమించండి ప్రభు. తండ్రి, మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన వాక్యం నిమిత్తము మీకు స్తోత్రాలు. ఎంతవరకు నీ వాక్యాన్ని మేము నమ్ముతున్నాం ప్రభువా, ఎంతవరకు మా జీవితాన్ని నీ వాక్యానుసారంగా ప్రభువా జీవించుటకు మా జీవితాన్ని మీ దగ్గర సమర్పిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. అనేక కొదువులు మాలో ఉన్నాయి. మీ సహాయం ఇవ్వండి, మీ కృప ఇవ్వండి, మీ దయాన్ని గ్రహించండి, మీ వాక్యంలో మమ్మల్ని నడిపించండి, సహాయం దయచేయండి. ఇక్కడ వచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇదిగో నేను చూస్తున్న ఈ కాంగ్రిగేషన్, అది మాత్రం కాకుండా ఆన్లైన్లో వింటున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించమని, అందరితోనూ మీరు మాట్లాడమని స్తుతి ఘనత మహిమీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఒక చిన్న కోట్ చదివిన తర్వాత నేను ముందుకు పోతాను. స్మిర్నా చర్చ్ ఏజ్, స్మిర్నా సంఘకాలం, ఎక్స్పోజిషన్ ఆఫ్ 7 చర్చ్ ఏజెస్, ఆ యొక్క 7 సంఘ కాలం యొక్క వివరణ అనుకుంటాను. ఇస్ దట్ రైట్? కరెక్టేనా? దాన్ని ఎక్స్పోజిషన్ ఆఫ్ 7 చర్చ్ ఏజెస్. ప్రవక్త గారు ప్రసంగం చేసిన 7 సంఘ కాలాల గురించి, లేకపోతే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని యేసుక్రీస్తు యొక్క బయలుపాటు అన్న సిరీస్లో ప్రసంగం చేసిన వర్తమానాలని క్లుప్తావళి ఇది. దాని అంతా ఒక కంపైల్ చేసి దానికి గ్రామర్ ఇచ్చి చక్కగా 7 సంఘకాల వివరణ అన్న పుస్తకాన్ని రాశారు. చాలామంది దీన్ని చదవని అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా అనుకుంటున్నారు ఈ పుస్తకాన్ని. బట్ ప్రవక్తగా దీన్ని చదవమని చెప్పినాడు. ఆయన రాసింది కాదు ఇది. ఆయన ప్రసంగించిన వర్తమానాల్ని ఇంకొకరు దీన్ని కంపైల్ చేసి బుక్గా రాశారు. అర్థమైందా? ఉన్నారా లేదా? మాస్క్ వేసుకోవడం అది కానబట్టి మేము మాట్లాడేది మీకు వినబడి అంటున్నారా? సరే, ఓకే. సరే, ఈ స్మిర్నా సంఘ కాలంలో ఆయన ఏమంటాడంటే, క్యారెక్టర్ ఈజ్ ఎ విక్టరీ. క్యారెక్టర్ ఈజ్ ఎ విక్టరీ. క్యారెక్టర్ అంటే గుణలక్షణం అనేది
ఒక విజయము. నాట్ ఎ గిఫ్ట్. క్యారెక్టర్, గుణలక్షణం అనేది వరము కాదు. క్యారెక్టర్ అంటే గుణలక్షణం. గుణలక్షణం అనేది ఒక వరం కాదు. ఎంత మంచి అమ్మాయి, అది వరం కాదు. అది ఎంత చక్కగా జీవిస్తుంది, ఎంత బాగుంది, ఎంత క్యారెక్టర్ బాగుంది అమ్మాయికి, అది వరం కాదు. అది విజయం. అర్థమవుతుందా? అంటున్నారా? వరం కాదు, అది వరము కాదు. క్యారెక్టర్ ఈజ్ ఎ విక్టరీ. అది జయించుకునేది. దాని అంటే పెడదాం. ఇక్కడ ప్రవక్త గారు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, జయించువారు ఎవరో వాళ్ళు ఎక్కడికి వస్తారంట? ఆయన సింహాసనం పైన కూర్చుంటారని చెప్తున్నాడు. జయించుకొని విజయాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంట? నేను ఏ విధంగా జయించి నా తండ్రి సింహాసనం పైన కూర్చున్నాను, ఆ ప్రకారమే జయించువాడు నాతో కూడా నా సింహాసనం యందు కూర్చుండనిచ్చెదను. కాబట్టి ఈ సింహాసనం పైన, ఆయన కూర్చుండే సింహాసనం పైన మనం పోయి కూర్చోవాలంటే ఆయనే దాన్ని ఏమంటారు, జయించుకొని విజయాన్ని సంపాదించి దాని తర్వాత ఆ సింహాసనం పైన పోయి కూర్చున్నాడు. అంటున్నారా? ఎవరు సింహాసనం అది? కలిసిందండి ఆ వాక్యాన్ని. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. వెంటనే మనుషులు ఏమంటారంటే, చూడండి తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఆ తండ్రితో పాటు ఈయన కూడా పోయి కూర్చుంటున్నాడు. ఆవిడ అర్థమైంది, ఒక సింహాసనం ఇద్దరు కూర్చో ఉన్నారు అక్కడ. అంతేనా? మనుషులు చెప్పేది ఏంటంటే, అక్కడ ఒక సింహాసనం ఉంది, అక్కడ ఆయన తండ్రి కూర్చో ఉన్నాడు, అక్కడ ఆ తండ్రి సింహాసనంలో ఈయన కూర్చున్నాడని. విపులను ఏంటంటే, మళ్ళా వాక్యంలో కానీ మీరు కానీ చూశారంటే, తండ్రిని ఒకసారి నాకు చూపించు అంటున్నాడు పిలుపు. ఆయన ఏమన్నాడంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినాడు. బ్యూటిఫుల్ థింగ్. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అంటే అర్థం ఏంటంటే, నేను తండ్రి ఒక్కటే. తండ్రి వేరు కాదు, నేను వేరు కాదు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన అంటే, నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినాడు అని అర్థం. ఒక చిన్న థాట్ ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క థాట్ ఏంటంటే, ఆ తండ్రి సింహాసనములో యేసు ప్రభు ఎక్కడి నుంచో రాలే, అక్కడి నుంచే వచ్చినాడు ఆయన. ఆత్మ అన్న ఆ యొక్క స్థితిలో నుండి, ఆ స్థానంలో నుండి మానవ స్థానంలోనికి వచ్చినాడు. మానవుడు అయినాడు, మనిషి అయినాడు. రైటా? ఆత్మస్థితిలో నుండి, వెలుగులో నుండి, వెలుగుగా ఉన్న దేవుడు, అగ్నిలో ఉన్న దేవుడు, ఏ మనిషి చూడలేని దేవుడు, ఏ మనిషి దగ్గరికి పోలేని దేవుడు, ఈయన మానవుడైనాడు ఈ లోకానికి. మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత, వింటున్నారా? ఆమేన్. ఈ లోకములో వచ్చినప్పుడు మనం ఏ విధంగా శోధించబడుతున్నామో అన్ని శోధనలు ఆయనకు ఉన్నాయి. వాక్యం అది తెలుసా మీకు? మనము శోధించబడిన ప్రకారమే ఇన్ ఆల్ పాయింట్స్ ఉంది. ఐ థింక్ అది హెబ్రీయులకు రాసిన పత్రికలో, హీబ్రూస్ 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని ఏంటి అవును ఆ మాట అది సహానుభవం లేనివాడు కాడు గాని ఆ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఉందా మీ బైబిల్లో ఉందా? చదివారా? ఏమైనా వాక్యం ఉంది? మన పోలికలోనే మనం ఏ విధంగా శోధించబడుతున్నామో అన్ని విషయములలో అని రాశారు తెలుగులో. వేరే మాట వాళ్ళకి దొరకలే. అన్ని విధానములో, ఇన్ ఆల్ పాయింట్స్ అంటే ప్రతి విషయంలోనూ. రక్తగా దాన్ని విపులించి చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, మనం ఎట్ట శోధించబడ్డమో పురుషుల గురించి చెప్పాలనుకుంటే అనేక శోధనలు ఉన్నాయి, స్త్రీలకి అనేక శోధనలు ఉన్నాయి అంటున్నాడు. హీ వాస్ టెస్టెడ్ బై విమెన్ అంటున్నాడు. స్త్రీల వల్ల పరీక్షించబడ్డాడు ఆయన. స్త్రీలు, అనేక విధమైన మనుషులు, పరసయులు, సదుకయులు, వాళ్ళ ప్రశ్నలు, దెయ్యాలు, సైతాను వచ్చి పరీక్షించినాడు ఆయన్ని. రికాచింగ్ వింటున్నారా? అన్ని రకాల ఆయన ఏమైనాడంటే శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. హీ వాస్ టెస్టెడ్ ఇన్ ఆల్ పాయింట్స్. అన్ని పాయింట్లు మనకి ఎన్ని పాయింట్స్లో మనకి పరీక్ష ఉందో అన్ని పాయింట్లు ఆయనకు కూడా పరీక్ష ఉంది. ఆ పరీక్షలన్నింటిలో ఆయన జయించినాడు. ఆయన ఈ లోకంలో ఒక మానవుడుగా, మనిషిగా జీవించి మన దేవుడు ఆయన రాజుగా పుట్టలే. ఆయన రాజులకు రాజైనా సామాన్యమైన మనిషిగానే పుట్టాడు ఆయన. గ్లోరీ టు గాడ్. సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టాడు ఆయన. రాజకుమారుడుగా పుట్టలే, రాజుగా పుట్టలే. అర్థమైందా? రాజుగానో రాజకుమార్తెగానో పుట్టలే ఆయన, రాజకుమారుడుగానో పుట్టలే. సామాన్యమైన ఒక వ్యక్తి, ఒక పేదరాలి యొక్క కడుపులో. ఎందుకు ఆయన పేదరాలి యొక్క కడుపులో పుట్టా అంటే, మనం ఆ విధంగా స్త్రీ గర్భంలోంచి మనం వచ్చినాము కనుక, తల్లి గర్భంలోంచి మనం వచ్చాం కనుక ఆయన కూడా యెహోవా దేవుడు అంటున్నాడు మన ప్రవక్త. యెహోవా ఈస్ ప్లేయింగ్ అంటున్నాడు. యెహోవా దేవుడు ఆడుతున్నాడు పిల్లోడుగా. దేవుడు ఆడుతున్నాడు, దేవుడు పిల్లవాడుగా, దేవుడు యవనస్తుడుగా. ప్రైమ్ ఏజ్ అంటే మంచి యవన కాలంలో తన జీవాన్ని దేవునికి ఇచ్చి చచ్చిపోయాడు. 33 సంవత్సరంలో సిలువ పైన చనిపోయాడు. 33 సంవత్సరాలలో ఆయనకి ఎన్ని టెంప్టేషన్స్ ఉండాలా, ఎంతమంది ఆడవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఉండాలా. మీకు తెలుసా? ఇది యూజువల్గా జరిగే కథ. ఇది ఒక క్యారెక్టర్ అయిన ఒక పిల్లోడు కానీ ఉంటే ఆడపిల్లకాయలు చాలామంది వాడు చూస్తారు. మంచి క్యారెక్టర్ ఉంటే జుల్పాలు పెంచుకునేవాడి గురించి కదా నేను చెప్పేది. ఆడ గురించి కాదు. ఎకిలిగిలిగా జీవించేవాడు కాదు. ఆడవాళ్ళు వాళ్ళు వేస్తారు, లెక్కేస్తారు. వాడు జుల్పాలోడు అంటారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ విన్నామంటే ఒక్క సూములో కనిపెడతారు ఆడవాళ్ళు. అలాగేది మంచి క్యారెక్టర్ అయిన ఒక పిల్లాడు అంటే చెప్పటే మంచి పిల్లాడు. అప్పుడు యేసు ప్రభువుని గురించి ఏమని ఉండాలా? ఆయనకన్నా మించిన క్యారెక్టర్ ఎవరికన్నా ఉందా? హల్లెలూయా. అప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు ఆయన వెనకబడి ఉంటారు. ఆయన దేవుడిని తెలియదు వాళ్ళకి. దైవము మానవ శరీరంలో జీవించింది. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎన్నిసార్లు నేను అనుకుంటాను, ఎందుకు ప్రభువా నన్ను ఈ కాలంలో పుట్టించినావు? నువ్వు పుట్టినప్పుడు ఉండకూడదా, నన్ను పుట్టించుండకూడదా అని అడిగినా నేను దేవుణ్ణి. తెలియక, అర్థం అవక. దానికి జవాబు వర్తమానంలో ఇచ్చినాడు దేవుడు. దిస్ ఇస్ అ గోల్డెన్ ఏజ్ అన్నాడు. స్వర్ణ కాలం ఇది. ప్రవక్తలు ఆశించిన కాలం అంట ఇది. దైవజనులు ఆశించిన కాలం ఇది. నాకు అర్థం అవ్వలే. 30 సంవత్సరాల ముందు నేను వర్తమానం చదివేటోడు. నేను 19 సంవత్సరాలు వచ్చాను నేను వర్తమానంలోకి, యంగేజ్లో. అప్పుడు ఈ వర్తమానం చదివేవాడిని, అర్థం అవ్వకపోయినా చదివేవాడిని. అది అన్ని ఇంగ్లీష్లో చదివేవాడిని. చదివేటప్పుడు ఆ వాక్యంలో, ఆ వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, దిస్ ఇస్ అన్ గోల్డెన్ ఏజ్ అన్నాడు. గోల్డెన్ ఏజ్ అంటే సువర్ణ కాలం ఇది. ఎట్ట సువర్ణ కాలం అవుతుంది? దేవుడు అంటున్నాడు, కాలములన్నీ ప్రవక్తకు చూపించి
నిన్ను నేను నా సేవకుడిగా పంపిపోతున్నాను లోకానికి. ఉలేం రానం, ఏ కాలంలో నువ్వు చూస్ చేసుకుంటావు, ఏ కాలంలో నువ్వు రావాలని ఆశపడుతున్నావు అని ఆయన గాని అడిగితే ఆయన అన్నాడు, దిస్ ఏజ్ అన్నాడు, ఈ కాలం అన్నాడు. నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది. ఆ రోజుల్లో తెలియదు కదా చిన్నోడిని. ఎందుకబ్బా ఈ కాలం అన్నాడు? యేసు ప్రభు కాలాన్ని ఎందుకు అడుక్కోలేదు? ప్రభుని చూడొచ్చు కదా, ఆయనతోనే ఉండొచ్చు కదా, ఆయనతో చపాతీ తిని ఉండొచ్చు కదా, ఆయనతోనే పండుకొని ఉండొచ్చు, ఆయనతో తిరిగి ఉండొచ్చు, ఆయనతో అన్ని చేసి ఉండొచ్చు. దేవుడే సస్యనుడే వచ్చిన కాలము. ఆహా, వాట్ ఎ గ్రేట్ ఏజ్ అది. అయితే ప్రవక్త ఏమంటాడు, నాట్ దట్ ఏజ్, దిస్ ఏజ్ అన్నాడు. ఈ కాలమే నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రవక్త బయలుపాటుతో చెప్తున్నాడు. ఏంటంటే ప్రవక్త కొన్ని కార్యాలు చూశాడు అక్కడ. దాని తర్వాత క్రమేణా మెల్లమెల్లగా అర్థమైంది, ఆహా, దేవుడు మానవుడు ఏకమైన సమయం అది. 2000 సంవత్సరాలకు మునుపు గాడ్ అండ్ మ్యాన్ ఈజ్ వన్ అన్నాడు అక్కడ. తర్వాత గాడ్ అండ్ మ్యాన్ ఈజ్ వన్ హియర్ అన్నాడు. ఇక్కడ మీ యొక్క ప్రివిలేజ్ అంటే మీకు ఇవ్వబడిన మహా పెద్ద అవకాశము, ధన్యత ఏంటో తెలుసా? దైవత్వము సంపూర్ణంగా నీ జీవితంలో జీవించే ఒక సమయం ఇదే. మరి ఏ సమయంలో లేదు ఆ విధంగా. దైవత్వం మీలో వచ్చే సమయం. మరి నేను చదివినప్పుడు ఒక కార్యం మీకు చదివి చెప్పాను, మీకు కాదు, ఆ రోజు చదివిన దాంట్లో ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, ఆయన ప్రసంగం చేస్తూ ఉండేటప్పుడు ఒక కార్యం చెప్పాడు ఆయన. మరి ఎత్తగలనో లేదో నాకు తెలియదు, చూద్దాం. దీన్ని మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయన చెప్పేటప్పుడు నేను రాసి పెట్టుకునేది మేలు. మొన్నటి నుంచి అనుకుంటున్నాను కానీ ఎందుకో నేను మిస్ చేస్తా ఉన్నాను. మళ్ళా నేను చదువుతుంటాను. మళ్ళీ నేను ఆంధ్రాకు పోవాలా, ఇదే వర్తమానం అక్కడ ప్రసంగం చేయబోతున్నా. మనం చేశాను ఈ వర్తమానాన్ని. నేను మన చర్చలో కూడా చేయలేదు దీన్ని. చెప్పాను అక్కడ, నేను మా చర్చలో కూడా చేయలేదు దీన్ని, ఇప్పుడు మీ మధ్యలో చేస్తున్నాను, మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకు తెలియదు అని చెప్పాను అక్కడ. అయితే అర్థం చేసుకున్నాను నాదెల్లో. ఐ ఫెల్ట్ దట్ ద థర్డ్ పుల్ ఈస్ బిగినింగ్ టు మూవ్. మూడవ ఈడ్పు కొత్తగా వచ్చిన వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కష్టం కాదు, ఏంది మూడవ ఈడ్పు అని ఒక రకంగా ఉంటుంది. మీకు వర్తమాన పుస్తకాలు తెలుగులో చదవండి, చదువుతా రావాలి మీరు. చదువుతా వచ్చినట్టు ఇవన్నీ నేను చదివేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓహో, ఇది ఆయన చెప్పేది, అప్పుడు మీకు అర్థమవుద్ది. ప్రవక్త గారు నిలబడుకుంటేటప్పుడు ఆయన అంటున్నాడు ఆ యొక్క గుళ్ళో, వాళ్ళ చర్చిలో, మూడవ ఈడ్పు కదలాడుతుంది. దాన్ని నేను ఐ ఫీల్ అంటే ఏమంటారు, నేను దాన్ని అవును నాకు తెలుస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ దట్ మూడవ ఈడ్పు కదులుతుంది అంటున్నాడు. మూడవ ఈడ్పు అనేది దేవుని యొక్క మహా గొప్ప కార్యం, అది కదులుతుంది అన్నాడు. బిగినింగ్ టు మూవ్, ప్రారంభమైంది, అది మూవ్ అయ్యేదానికి, అది కదిలేదానికి దేవుని కదలిక. మూడవ ఈడ్పు మూవ్ అయింది అన్నాడు, అవుతుందన్నాడు. చూసి చూసారా అంటున్నాడు. ఈ మూడవ ఈడ్పు జాగ్రత్తగా వినండి, ఇదే నేను పట్టుకున్న కార్యం ఇదే. ఇట్స్ విత్ ఇన్ మీ నౌ. ఈ మూడవ ఈడ్పు ఇప్పుడు నాలో ఉంది. పైన ఉంటే అర్థమవుతుంది. ఇవన్నీ కొత్తగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు కట్ చేసుకుంటారులే మెల్లగా. మూడవ ఈడ్పు చాలా ఉన్నాయి. మూడవ ఈడ్పులో మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు, మూడవ ఈడ్పు. ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్. ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, మూడవ ఈడ్పు ఇప్పుడు నాలో ఉంది. థర్డ్ పుల్ ఈజ్ రైట్ నౌ, ఇప్పుడు. ఇట్ ఇస్ విత్ ఇన్ మీ నౌ.
చివరి కాలపు వర్తమానంలో ఉండేవాళ్ళు మేము వచ్చినాము, కూర్చున్నాము, చర్చిలో కూర్చున్నాము, భజన పాటలు పాడినాము, ఇంటికి పోయినాము. అది కాదు. చాలా మంది ఆ విధంగా ఉన్నారు. ఏదో కూర్చున్నాం, పాటలు పాడినాం, దర్శన భాగాలు ఇచ్చినాం, కానుకలు ఇచ్చినాం, నా పని అయిపోయింది, గుడ్ బై, పోతాను సార్, ఇంటికి పోతాను. అది కాదు. ఇది దైవత్వం యొక్క పరిపూర్ణత నీ లోపలికి వచ్చే సమయం ఇది. చాలా మంది నిలవరండి. నేను ఇప్పుడు ఎత్తుకున్న వర్తమానం ఏంటంటే, హౌ క్యాన్ ఐ ఓవర్కమ్? నేను ఏ విధంగా జయించదును, విజయాన్ని సంపాదించుకుంటానన్న వర్తమాన ప్రాక్త ప్రసంగం చేసింది ఇది. మీకు కానీ లేకపోతే తెలుగు పుస్తకాలన్నీ, మన ఉన్న పుస్తకాల వరకు తెలుగు చదివే వాళ్ళందరూ, కొత్తగా వచ్చిన వాళ్ళు పుస్తకాలు అడిగి తీసుకుని మా ఇంట్లో మీ లైబ్రరీలో పెట్టుకొని పూజ చేసేది కాదు, చదవాలా. కొందరేమో తీసుకుని హ్యాపీగా పెట్టుకున్నారు, కానీ పైన అంత ఏంటి దుమ్ము. చదివితే కదా, మస్ట్ రీడ్, చదివి ధ్యానించుకోవాలా. నాకు తెలుసు మీరు ధ్యానించేదానికి అంత సమయం మీకు ఇవ్వడు సైతాను. ఎందుకు సైతాను అంటే, డొమెస్టిక్ అఫైర్స్, ఫ్యామిలీ అఫైర్స్, బిజినెస్ అఫైర్స్ అన్నాడు. 3 కార్యాల గురించి చెప్పినాడు ప్రవక్త. బిజినెస్ అఫైర్స్, పనులు. బిజినెస్ అంటే వ్యాపారం కాదు, నానా రకమైన పనులు. మొదటిది కుటుంబిక కార్యాలు, వాళ్ళది వీళ్ళది వాళ్ళది, పిల్ల జల్ల భార్య, అది ఇది లొట్టు లొసుకు, ఇది ఫ్యామిలీ అఫైర్స్. దాని తర్వాత ఏమంటున్నాడు అంటే హోమ్ అఫైర్స్, ఇంటి విషయాలు. వీటిలన్నిటికన్నా పైన రావాల దైవత్వము, దేవుని కార్యాలు. అది ఎట్ట బ్రదర్? అది అంతే. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేదానికి నేర్చుకోవాలా. పని స్టార్ట్ చేస్తే దాంట్లోనే మునిగి సస్తాడు మనిషి. ఆ పని, ఈ పని, అది ఇది, అట పోవాలి, ఇట పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఏమి ఉండదు అక్కడ. నిజమేనమ్మా? రెండోది హోమ్ అఫైర్స్. మా చిన్నాయన యొక్క కోడలి యొక్క మనవరాలి యొక్క పిల్లకి చెవులు పొడుస్తున్నారు. అది ఇప్పుడు ముఖ్యం. ఎంతమంది ఆ విధంగా పరిగిస్తారు? ఎవరికి చెవులు పొడిస్తే నేను చెవులు తెంపితే నీకేమి? ఏమమ్మా? సీ హౌ ద పీపుల్ ఆర్. ఎవరు వర్తమానంలో ఉండేవాళ్ళు. ఎక్కడికమ్మా పైన? పెరిపాలెం పైన ఉండి పో, గుడ్డు కొట్టుకుంటారా నువ్వు కూడా పోయి. ఎవరో పోతున్నారంటే వ్యాన్ తీసుకువచ్చినారంటే సీటు ఖాళీగా ఉండేది, రామ్మే నువ్వు కూడా అని చెప్పి కూసుకొని పోయి అన్న పోయిందంట. ఎక్కడికి? జొన్నవాడికి. వాళ్ళు ఎవరో పోతుంటే ఊరికి సరదాగా పోయినావండి. సరదాగా నువ్వు గుడ్డు కొట్టుకుని ఉండాలి. నాన్ సెన్స్. ఇంకొక ఏమన్నా అనుకుంటారు సార్. అనుకుంటే పోనీ ఏమి ఇప్పుడు? ఎవరు అనుకుంటే అంత దూరానికి రాలే ఇంకా. ది డిడ్ంట్ కమ్. సెల్ఫ్ని జయించుకోలేకపోతున్నా. సెల్ఫ్ అంటే స్వకీయాన్ని, నీ మైండ్ని, నీ థింకింగ్ని, నీ తలంపుల్ని, నీ భయాన్ని జయించుకోలేకపోయేటప్పటికి ఏమేమో చేస్తాడు మనిషి దాంట్లో తప్పించుకునే దానికి. దేవుని పైన విశ్వాసం లేదా నీకు? దాంట్లో నుంచి కనపడుతుంది. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుని పైన విశ్వాసం లే నీకు. వాక్యం పైన విశ్వాసం లే. నీ క్రైస్తవ జీవితంలో లోపం ఉంది. ఎక్కడున్నో ఆ రోజుల్లో క్రైస్తవులు చెప్పేదానికి నా ఓల్డ్ టెస్టమెంట్ సైన్స్, పాత నిబంధన విశ్వాసులు ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాళ్ళంట. హో వాట్ అ బ్యూటిఫుల్ థింగ్. ప్రతిరోజు యెహోవా దేవుడితో మాట్లాడేవాళ్ళంట. అది ఎట్లుందంటే, మనం గప్పుని సెల్ ఫోన్ ఎత్తుకొని మాట్లాడుతుంలే, హలో ఏం కూర చేసావు, ఎప్పుడైనా అయితే మాట్లాడతారు. ఏ సమయంలో మాట్లాడతారు. సెల్ ఫోన్ వచ్చేసింది. ఆ రోజుల్లో నేను అనుకున్నా ఎట్టగానో ఒక విధి బాగుంటుందని. ఎట్టంటే సెల్ ఫోన్ మాదిరి కాదులే, ట్రైన్లో పోయేటప్పుడు చెప్పొచ్చులే, ట్రైన్లోనే ఒక ఫోన్ ఉంటే బాగుంటుంది. ట్రైన్లో ఎందుకు రండి, జోబిలోనే ఇస్తా అన్నాడు దెయ్యం.
ఎనీ టైం మనం మాట్లాడొచ్చు ఇప్పుడు ఎక్కడికన్నా. ఆ రోజుల్లో అబ్రహాం వచ్చి కూర్చున్నాడంటే దేవునితో మాట్లాడాడు. రెబెకా దేవునితో పోయి మాట్లాడింది. ఏంటి ప్రభు వీళ్ళిద్దరు లోపల తన్నుకుంటున్నారు, ఏం విషయం ఇది నా కడుపులో పొట్టలో, కరెక్టేనా? దేవుడు చెప్పినాడు. టక్కని వెంటనే దేవుడు మాట్లాడినాడు. ఏమని చెప్పి, నీ యొక్క కడుపులో నుండి 2 జనాంగాలు వస్తున్నారు. చూడండి ఎంత ఈజీగా మాట్లాడినారు. అప్పుడప్పుడు వాళ్ళు పోయి దేవునితో మాట్లాడేవాళ్ళు. ఆ రిలేషన్షిప్ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది మనకి. మనం కూడా అదే ప్రకారంగా దేవునితో మాట్లాడే విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ లెవెల్కి మనం ఎదిగినామా? పాత నిబంధనల కాలంలో ఉన్న స్థితి కన్నా ఈరోజు మనకి వధువు అన్న స్థానాన్ని ఇచ్చినాడు. దేవుని యొక్క వధువు, దేవుని భార్య. ఊరికే కాదు క్రైస్తవ జీవితం అంటే. ఏ కాలంలోనూ లేడు క్రైస్తవుడు ఇట్టాటి ఒక మహా గొప్ప ధన్యత, ఎ ప్రివిలేజ్. చిన్నపిల్లలు కూడా మీరు ఆ యొక్క రిలేషన్షిప్ దేవునిలో పెంచుకోవచ్చు. 14 years తర్వాత, 14 కాదు, చిన్న వయసులో నుంచి మాట్లాడవచ్చు దేవుని దగ్గర మాట్లాడవచ్చు. సై యవన కాలంలో దేవుని దగ్గర మాట్లాడవచ్చు. అవును, నా 19-20 సంవత్సరాల్లోనే దేవుడు నాతో మాట్లాడినాడు కొన్ని కార్యాలు. అవును, అది గొప్ప దేవుడు ఆయన. బైబిల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, మనం కూడా బైబిల్లో ఉన్నాం. మళ్ళీ బైబిల్లో ఉండే మనం బయటకు వచ్చినాం. మనం must take our position in Christ. క్రీస్తులో మన స్థానాన్ని మనం తీసుకోవాలి. ఏ కాలము కన్నా ఈ కాలములో, దిస్ ఏజ్, ఈ కాలములో భయంకరమైన సైతాను యొక్క శోధనలు, సైతాను యొక్క ఆకర్షణలు, సైతాను యొక్క భయంకరమైన కార్యములు బహుగా ఉండే సమయం ఇదే. వర్తమానంలో చెప్తున్నాడు, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైట్ ద సాటన్ ఇన్ దిస్ ఏజ్. ఈ కాలంలో సైతాన్ని జయించుకునేది, లోక కార్యాలు జయించుకునేది చాలా కఠినంగా ఉందంటున్నాడు ప్రవక్త. చాలా సంవత్సరాల ముందు అమెరికా పోయినా, 1989, నాకు 86లో పెళ్ళయింది, 89లో పోయినా. అప్పటికి వీడు చిన్నోడు జెస్సీ, 89లో పుట్టిన తర్వాత వెంటనే వెళ్ళిపోయినా నేను. న్యూయార్క్ పోయినాం. లోకం యొక్క పరిస్థితి చెప్పుండా నేను ముందే. దాన్ని ఏమంటారు, లిబర్టీ స్టాచ్యూ చూసేదని పోయినాం. పెట్టుకుంటుంది, ఆ దీపాన్ని పెట్టుకుంటుంది పెద్దది. ఆ రోజు లోపలికి ఎక్కిపోలే, ఇదంతా చుట్టంతా చూసినాం. దాన్ని చూసేసి నేను కళ్ళ కూడా అనుకోలే లిబర్టీ స్టాచ్యూ పోయి చూస్తామని. మరి దేవుడు అక్కడ తీసుకుపోయినాడు. ఆ సిస్టర్ వాళ్ళ చర్చ్ వాళ్ళు వాళ్ళందరూ మేము అందరినీ పోయినాం. పోయిన తర్వాత రాండి పోదామంటే ఒక దీవి ఒకటి ఉంది. ఆ దీవి దగ్గర నుంచి దానికి పోవాలి. ఆడిపోతే అది పెద్ద టూరిస్ట్ ప్లేస్. ఆ టూరిస్ట్ సెంటర్లో పోయి నిలబడుక ఉంటే అక్కడ ఆ యొక్క లిబర్టీ స్టాచ్యూ, ఆ పెద్ద దాని ఏమంటారు స్టాచ్యూని, అదే పెద్ద సెల్లది, చాలా పెద్దది. అదే ప్రకారంగా ఒక నాణయంలో ప్రింట్ వేసిస్తారు మనకి. దాన్ని మెటల్ నాణయంలో మనం డబ్బులు కానీ వేసినామంటే చక్కని కొట్టేది ఇస్తుంది. మెటల్లో చక్కగా పడుతుంది. భలే బాగుంది అని చూస్తా ఉన్నా. కితకదన ఉంటారు జనం. నా పైన ఒకరు చేయి పెట్టుకోండి, చేయి వేసుకొని చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు అయితే నా పైన చేయి వేసుకోండి. నేను పట్టించుకోలే, మనోళ్ళు ఎవరు అనుకున్నాను నేను. అనుకొని నేను పట్టించుకొని చూస్తా ఉంటే ఒక రకంగా ఉంది చెయ్యి. చూస్తే ఒక ఆడ మనిషి, ఇది ఎవరు ఈ ఆడ మనిషి నా పైన చేపెట్టుకుని చెయ్యి ఎత్తలే, గట్టిగా పట్టుకొని భలే ఉంది కదా అని నవ్వుతుంది. బాగుందిలే అని చెప్పి వెళ్ళిన అక్కడి నుండి. పరిస్థితి ఏంటంటే ఎవరిపైన ఎవరు చేయి తెలుసుకోవచ్చు. అక్కడ ఎవరు పట్టించుకునేదిలే. అప్పుడే ఆ రోజు ఏంటంటే ఇప్పుడు ఎట్టుంటుంది టెంప్టేషన్. ఆయన ఎవరంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఎవరంటే చేస్తారు, జాగ్రత్తగా ఉండాలా. ఈరోజు పాపం అనేది లేదు అని తీసుకొచ్చేసినాడు సైతానుడు. పాపం అనేది ఏమన్నా చేయొచ్చు, ఎట్టన్నా జీవించవచ్చు.
ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, ఈస్టర్న్ కంట్రీస్, ఈ యొక్క దాన్ని ఏమంటే ఈస్టర్న్ అంటే తూర్పు పక్కన దేశాలు ఇవన్నీ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి. అంటే ఎంత భయంకరం అంటే, మా అల్లుడు నేను థాయిలాండ్కి పోతున్నానంటే, థాయిలాండ్గా ఫిలిప్పైన్స్కి నేను పోతున్నానని చెప్పా. థాయిలాండ్కే కావాలా, ఫిలిప్పైన్స్ కావాలా, ఆడు పోతున్నాను నేను. ఆడు పోయి అక్కడ చర్చెస్ ఉన్నాయి, మన చివరికాల వర్తమాన సంఘాలు. నేను ఆడు పోతున్నాను, అక్కడ కన్వెన్షన్ జరుగుతుంది, నేను పోతానంటే మా అల్లుడు కింగ్స్లీ అన్నాడు, ఎందుకు మీరు పోతారు, పోబాకండి వద్దు అన్నాడు. కన్వెన్షన్ పోతాడు, వద్దు పోబాకండి వద్దు అన్నాడు. ఏమంటే ఈయన పోయేసి వచ్చినాడు అక్కడికి. ఇక్కడ పోయి ఆ తతంగం అంతా చూసి వచ్చినాడు. చూసి వచ్చి మీకు వద్దనే వద్దు, మీరు పోబాకండి, అవసరం లేదని చెప్పినాడు. తర్వాత నాకు ఛాన్స్ పోయింది ఇది. ఇప్పుడు కూడా పోవాలనుకుంటే, అయితే ఆయన చెప్పినాడు కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు, వదిలేదు. అయ్యయ్య దేశమాది అన్నాడు. ఏమంటే అట్టుండారు ఆడవాళ్ళు, అంత భయంకరంగా ఉండరు, అంత నీచంగా ఉండరు, అంత అసహ్యంగా ఉండరు. సూపర్ మార్కెట్కి పోయినారంటే అంత అసహ్యం అంట. ఒక చిన్న కార్యం చెప్తాను. అక్కడ వాళ్ళు దాని పేరు గుడ్డలు వేసుకోవాలంటే సొక్కాయి పైన వేసుకోరు, ఆడవాళ్ళు అట్ట కాదంట, గబగబని ఇప్పేస్తారంట. అంతా ఇప్పి అక్కడ పెట్టి అట్నే వేసుకో, అందరి మధ్యలో ఎవరు పట్టించుకోరు. అక్కడ మనవాళ్ళకి ఎంత వింతగా ఉంటుంది. ఇదేంద్రా, ఏ లోకంలో ఉండాము మనం ఇక్కడ? నిజంగానే భూమి పైన ఉండామా, భూమి కింద ఉండామా అని. జేసీ పెన్నీ అన్న షాప్లో, మాల్ పెద్ద అంగట్లో ప్రవక్త ఆయన భార్యను తీసుకొని అంగడికి పోయినాడు. అంగడికి పోయినప్పుడు అంగడిగాడు, దాన్ని అంగడిని చెప్పకూడదు, దాన్ని సూపర్ మార్కెట్ అనేది. అది తెలుగులో ఏమంటారు? పెద్ద షాప్, అది పెద్దది, అన్ని రకాల గుడ్డలు ఎన్ని అమ్ముతారు. నేను అక్కడ పోయినా జేసీ పెన్నీకి, పెద్ద మాల్ అది. సరవణ స్టోర్స్ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది. అది చాలా పెద్దది, అన్ని రకాల గుడ్డలు ఎన్ని అమ్ముతుంటారు. జేసీ పెన్నీ స్టోర్ మాల్. ఉదబానం యొక్క భార్యను తీసుకుని పోయి ఆయన భార్య దగ్గర చెప్పినంట, ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే తలకాయ నొప్పి. అప్పుడంతే ఇప్పుడంతే. నాకు కూడా మళ్ళీ విసుగు. అంగడికి పోతే నా వల్ల చేయనవద్దు షాపింగ్. నేను అక్కడ ఎక్కడ పోయి కూర్చుంటా. వీళ్ళు ఒక్కడ తీయాలంటే అర్ధగంట తీసుకుంటారు. వాళ్ళ నేచర్ లేదు, మనం ఏం చెప్పేదాని అట్లే. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఎక్కడన్నా ఒక చైర్ ఉంటుందని చూసుకునేది, గమ్మును కూర్చునేది. ప్రవక్త కూడా అదే పని చేశాడంట. అడుగు బెంచ్ ఉంటే అని పోయి చూసుకో, ఆయన వాళ్ళు చక్కగా చెప్పాడు. యు నో హౌ ద లేడీస్ ఆర్ అంటాడు. ఆయన అందరు లేడీస్కి ఒకే బుద్ధి అనుకున్నా. ఆయన చెప్పినారు, వాళ్ళు ఎప్పుడు కూడా నిదానంగా షాపింగ్ చేస్తారు. కాబట్టి ఆయన వదిలేసి నువ్వు పోయి చూసుకోమా అని చెప్పి ఈయన పోయి గమ్ముడు కూర్చున్నాడు. ఎస్కలేటర్ దగ్గర కూర్చున్నాడు ఆయన. ఎస్కలేటర్స్ అంటే ఒక్కొక్క మెట్టుకి పైకి మెట్లు పోతా ఉంటాయి పైకి, తెలుసు కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్లు కూడా ఉంటాయి చూడండి, పైకి పోతా ఉంటాయి, పైకి ఎక్కే మెట్లు, ఎస్కలేటర్స్. కూర్చోండేటప్పుడు ఉదయం కూర్చొని ఏదో యోచన చేసుకుంటా, ఆయన ఎప్పుడు కూర్చుంటే ప్రార్థన చేసుకుంటాడు, దేవుణ్ణి అనుకుంటాడు. చూశాడంట ఎస్కలేటర్లో. చూసేటప్పటికి కింద నుంచి వస్తున్నది ఎస్కలేటర్ పైకి మెట్లు. ఆ మెట్లలో 40 సంవత్సరాలకు మునుపు, ఆయనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ ఒకటి కాళ్ళల్లో కాల్చి పారేస్తాడు. యాక్సిడెంట్గా జరిగింది అది. రక్తమంతా పోయి చచ్చిపోయే పరిస్థితి అయిపోయింది. హాస్పిటల్ వేసినప్పుడు ప్రాణం పోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఆయనకు ఆత్మ ఆయనలోంచి బయటకు వచ్చి భయంకరమైన ఒక అఘాతములైన ఒక గ్రేట్ డెప్త్లో పడ్డాడు. అదేమంటారు డెప్త్ అంటే? అఘాతంలో పడ్డాడు. కింద పడుతూ ఉంటాడు. దానికి బాటమ్ లెస్ అంటున్నాడు. కింద దానికి అడుగే లేదంట, చీకటి. హరిస్తున్నాడంట, అమ్మా అమ్మా అని. ఎవరైనా ఏ పిల్లడైనా అమ్మనే పిలుస్తాడు మొదట. దెర్ ఇస్ నో మదర్. డాడీ డాడీ, నో డాడీ. తర్వాత దేవా దేవా అని పిలిచినాడు. దేవుడు కూడా అక్కడ స్వరం, ఏ శబ్దం వినబడలే. పడిపోయినాడు కింద. ఎక్కడో ఆ ఘాతంలో పోయి పడ్డాడు. నిజమైన కార్యాలు ఇవి. దేవుని ఆత్మగాని లేకుండా కానీ చచ్చిపోతే పాతాళంలో పడతారు. ఇక్కడుండి ఎవరైనా సరే. నో అదర్ గో.
మన పాతాళంలో పడ్డాడు. పడితే భయంకరమైన శబ్దాలు, ఊ ఊ అని. భయంకరమైన కేక, భయంకరమైన శబ్దం, దెయ్యాల శబ్దం. అక్కడ ఆడోళ్ళను చూసినాడంట. విచిత్రమైన డ్రెస్సులు, విచిత్రమైన లిప్స్టిక్లు, విచిత్రమైన ఐ లాషెస్ కళ్ళపైన వేసుకున్నాయి, కాటుకులు, అన్ని రకమైన పెయింట్లు. ఏదో ఒక భాష మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ కాదు అది. ఆ భాష మాట్లాడుకుంటా ఆ పాతాళంలో తిరుగుతూ ఉండారంట. గుంపులు గుంపులుగా ఉండరు వాళ్ళు. ఈయన ముందు ఒక గుంపు నడిచిపోయింది, బుడిక్కి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. ఆయన అరిసినాడంట, దేవా ఒక్కసారి నన్ను కాపాడు ఈ పాతాళంలో నుండి, నీకు నేను సేవ చేస్తాను. మీరు అనుకోబాకండి నేను పాతాళానికి అనిపిస్తే ఒక్కసారి మళ్ళా ప్రభువా నన్ను పైకి ఎత్తే పని నేను పూడ్చి పెడుతుంటారు. అప్పుడు నీకు మళ్ళీ ఆ ఛాన్స్ దొరకదు. నీకు మళ్ళీ ఆ ఛాన్స్ దొరకదు. నువ్వు ప్రాణంతో ఉండేటప్పుడే ప్రభువుని అంగీకరించాలా, ప్రాణంతో ఉండేటప్పుడే ఆయన రక్తంతో కడగబడాలా, ప్రాణంతో ఉండేటప్పుడే దేవుని అంగీకరించాలి. నువ్వు అంతే. చచ్చిపోయినా ఉంటే దెయ్యాలు పట్టుకొని పోతాయి. ఒకటి దెయ్యాలు తీసుకుని పోవాలా, లేకపోతే దేవదూతలు తీసుకుని పోవాలి. నువ్వు ఎవరికి భయపడేదానికి లే. అయ్యో మా వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు రారు నువ్వు చచ్చిపోయేటప్పుడు. ఎవరు రారు నువ్వు చచ్చిపోయేటప్పుడు. నేను చచ్చిపోయే వాళ్ళని చాలా మంది చూసిన, బిలీవర్స్ని కూడా చూసిన, చచ్చిపోయాడు పక్కలోనే చూసిన. ఒకే ఒక ప్రార్థన చేసిన, ప్రభా పాస్టర్గా వీళ్ళ పక్కన నిలబడుకొని నేనే సహాయం చేయలేను, చచ్చిపోతున్నా, నువ్వే తీసుకుని. అంతే, చచ్చిపోయినారు వాళ్ళు. లైట్ ఐసీలో చూసినాను ఒక ఆమెని, చచ్చిపోతూ ఉంటుంది, నన్ను తీసుకుపోయినా లోపలికి ప్రార్థన చేయండి అని. చచ్చిపోతూ ఉండదు, నన్ను చూసింది, నా పేరు చెప్పింది. నేనేం చేయలేను ప్రభా, ఇదిగో మీ చేతుల్లో పెడుతున్నాను. 2 నిమిషాలు చచ్చిపోయింది. చాలా అనుభవాలు ఇచ్చినాడు దేవుడు. మనుషులు చచ్చిపోయేటప్పుడు పక్కలో ఉండి, రక్షణ పడనోళ్ళు చచ్చిపోయేది చూసినాను. ఈడ్చుకొని చచ్చినారు. దెయ్యాలు తీసుకుపోతాయి. అప్పుడు ఈ ప్రవక్త కింద పడిపోయి ఆయన ఆత్మ అల్లకల్లలో పడి, ఒక్క ఛాన్సే ప్రభు నా బయటికి తీసుకురా. దాని తర్వాత దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఆ యొక్క టేబుల్ పైన పడబెట్టి ఉంటారు. డాక్టర్లు తనకలాడుతుంటారు, అయ్యో చచ్చిపోయినాడు, ప్రాణం పోయిందని వినబడుతుంది ఈయనకి మెల్లగా. దాని తర్వాత మళ్ళీ హే ప్రాణం వచ్చింది అంటున్నారు. రివైవ్ అయిపోయినాడు. మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దేవుడు జీవాన్ని ఇచ్చినాడు, బయటకు వచ్చినాడు. గొప్ప సేవ దేవుని కోసం చేశాడు. వండర్ఫుల్ అయిన సేవ చేసి కొన్ని లక్షల మందిని పరలోకాన్ని పంపించినాడు. అవును, ఆయన 40 సంవత్సరాలు అయిన తర్వాత 54వ సంవత్సరం అనుకుంటాను, ఆయనకి 54 ఇయర్స్ ఉండేటప్పుడు, 40 సంవత్సరాలు అయిన తర్వాత 14 + 40 అనుకుంటాను. ఐ థింక్ ఇట్స్ కరెక్ట్ క్యాల్కులేషన్ నేను చెప్పేది. అప్పుడు చూసినాడు ఏ పాతాళములో ఎవరినైతే దేవుడు ఆమెను ఈయనకి చూపించినాడో, కనపరిచినాడో, ఆ పాతాళంలో ఏ ఆడోళ్ళను చూసినాడో, పెయింట్లు కొట్టుకొని, ఐలాషలు వేసుకొని, తర్వాత అట్లాంటి అసహ్యమైన డ్రెస్సులు వేసుకొని ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మాట్లాడినట్టు ఎస్కలేటర్ పైన వస్తున్నారు వాళ్ళు. ఎస్కలేటర్ అంటే కింద దాన్ని ఏమంటారు, లోయర్ లెవెల్ నుంచి పై లెవెల్, హైయర్ లెవెల్కి వచ్చేది, కింద నుండి పైకి వచ్చే మెట్లు అంటే దాని అర్థం ఏంటంటే పాతాళం నుండి పైకి వస్తున్నారు ఆడవాళ్ళు. సింబాలిక్గా ఉంది అది. పాతాళం నుంచి ఆడవాళ్ళు పైకి వస్తున్నారు. ప్రవక్త అదేవిధంగా పాతాళంలో చూసినాడు వాళ్ళని. పైకి వచ్చి అదేవిధంగా మాట్లాడట. అప్పుడు చూశాడంట ఐలాషెస్. ఆడవాళ్ళు ఐలాషెస్ వేయకూడదు అనేది ఎందుకు చెప్తున్నాను తెలుస్తుందా? లిప్స్టిక్స్, పెయింట్లు, అసహ్యమైన గుడ్డలు. ఆడపిల్లకాయలకి భలే అట్రాక్షన్ ఈరోజు. ఎట్ట చేయించుకుంటావు? నువ్వు కాలేజీకి పోతున్నావు, నీ పక్కన ఉండే ఆడపిల్లకాయలంతా అన్ని చిలకకి పెయింట్ కొట్టినట్టు కొట్టుకుంటాయి. నిన్ను చూస్తూనే ఎగతాళి చేస్తారు. ఏంది అని పెట్టుండవు, ఇదేంటి డ్రెస్ ఇది, మేము చూడు చినిగిపోయిన జీన్స్లు వేసుకొని అన్నీ కనపడుతుంటాయి. నాన్ సెన్స్. అన్ని చినిగిపోయిన గుణాలంతా వేసుకునేది ఇప్పుడు స్టైల్. ఇప్పుడు దాన్ని ఏమంటారో మరి నాకు తెలియదు, దాని పేరేంటో. నీట్గా డ్రెస్ చేసేదంతా పోయింది.
ఇప్పుడు అంగడికి పోతే అసలు ఇక్కడంతా చింపేసినది ఆడవాళ్ళకి, అంతేనా? రెడీమేడ్ గుడ్డలు పోటీ ఇవన్నీ చింపేసి ఇవన్నీ కనపడాలా. నేను కూడా వ్యాక్సిన్ వేసేదానికి చేసినాడు కావాలా. అంటే వేసుకుని ఇప్పుడు కదా, దానికే ప్రవక్తను అడుగుతున్నారు, అయ్యా మేము అంగడికి పోతే రెడీమేడ్ అంగడిలో మీరు చెప్పే మరి బట్టలు ఇక్కడ దొరకని అంటుండయి. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇంకా మెటీరియల్ అమ్ముతున్నారు, ఇంకా స్వింగ్ మిషన్స్ అమ్ముతున్నారు, కుట్టు మిషన్ అమ్ముతున్నారు, గుడ్డ అమ్ముతున్నారు. గుడ్డ తీసుకుని కుట్టుకో అన్నాడు ఆయన. నువ్వు పరలోకములకు పోయే వ్యక్తి అయితే మిషన్ తీసుకోవాలా, మెటీరియల్ తీసుకోవాలా, నీ జాకెట్ నువ్వే కుట్టుకోవాలా. ఆవిడ ఆ రోజుల్లో ఎత్తుకుపోయి జాకెట్ కుట్టమని చెప్పి, నేను చెప్పిన ప్రకారం కుట్టమని చెప్పి తీస్తే, అమ్మ మతంలో చేరినా అని అడిగినారు. పొడవైన జాకెట్లు కుట్టుకునేదానికి మతంలో చేరినావు నువ్వు. ఈరోజు కూడా అంతే అడుగుతారు, మతంలో చేరినమ్మా, ఇదేందమ్మా పొడుగు పొడుగు కుట్టుకుంటున్నారు, ఎక్కడ లేదు. మీరు చెప్పండి కొత్త స్టైల్ కాయని రాని. See, overcoming. ఎట్ట చేయించుకుంటావు? 7 సంఘ కాలంలో దెయ్యం ఏదేదైతే నేర్చుకున్నాడో అన్ని ఉపాయ తంత్రములన్నిటి కూడా, అన్ని కుయుక్తిని, ఆల్ ద లస్ట్ అండ్ ఫ్లెష్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని రకాల పాప కార్యములు, ఇచ్చలతో కూడిన కార్యములు, అసహ్య కార్యములు అన్నిటినీ 7వ సంఘ కాలంలో కురుమురించున్నాడు దెయ్యం. ప్రతి గవర్నమెంట్ ఈరోజు చెప్తుంది, ప్రతి ప్రభుత్వం ఈరోజు ఏం చెప్తుందంటే, మగోడు పెళ్లి చేసుకుని, ఆడది పెళ్లి చేసుకుని, అదే ఇట్స్ ఓకే, ఏం లేదు. నీకు ఇష్టం లేదా వదిలేసేయి, నీకు ఇష్టం లేదా అమ్మాయిని వదిలేయి. ఆ అమ్మాయిలు కూడా అట్లా అంటారు, వదిలేదని వదిలేసిపోయ్యా, ఇంకొక పెళ్లి చేస్తాం మా అమ్మాయికి. ఇప్పుడుండే ట్రెండ్. పాస్టర్ దగ్గరకు వస్తున్నారు, పాస్టర్ గారు మా అమ్మాయికి ఇంకొక పెళ్లి చేయాలండి, ఆ మొదటి సెట్ అవ్వలేదు. ఓకే, మా విడాకుల సర్టిఫికేట్ తీసుకొని పెళ్లి చేసేస్తాను నేను, ఈయన నేను ఇంకొక 3,000 వస్తుంది. అంతేనా? లైంగిక కార్యం అనేది బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ద మ్యాన్స్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ లస్ట్ అండ్ సెక్స్ అన్నాడు. వాళ్ళ పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆయన అన్నాడు, మనుషులు తినే ఆహారము, ఈరోజు తింటున్న ఆహారము, వాళ్ళు చూస్తున్న పిక్చర్స్, వాళ్ళు చూస్తున్న టెలివిజన్ కార్యాలు, వాళ్ళు చూస్తున్న సినిమాలు అంతా కూడా వ్యభిచారమే, అంతా కూడా లైంగిక కార్యాలే. పాటలు ఇక్కడ పాడకూడదులేండి, ఆ పాటలు వాళ్ళే పాటల్ని ఎట్టాటి పాటలు పాడుతున్నారని, ఎంత అసహ్యంగా పాటలు పాడుతున్నారని. ఆ మరి పాటలు రాస్తే అది ఇంపుగా ఉంది మనుషులకి. ఆ మరి పాటలే వాళ్ళకి మనుషులకి ఎట్టంటే, దాన్ని వాడు లారీలో ఎక్కితే, నేను ముందు లారీలో పోయేవాడిని, లారీలో ఎక్కితే ఆ లారీలో పాటలంతా ఇదే, అసహ్య పాటలు. జింకి చెక్క అని మ్యూజిక్ ఒకటి, ఈ జింకి చెక్క పాటలతో పాటుకి అసహ్య పాటలు, ఎంత రచ్చగొట్టి పాడే పాటలు. ఇప్పుడు ఏందబ్బా ఈ దెయ్య పాటలు, ఏ పాతాల్లోంచి తీసుకొచ్చినాడు వీడి యొక్క క్యాసెట్ని అనుకునేది. ఇట్స్ ఇర్రెసిస్టబుల్ అన్నాడు ప్రవక్త గారు. స్త్రీలు ఇర్రెసిస్టబుల్ అంటే దాని అర్థం ఏంటంటే, స్త్రీలని తెలుగులో ఎట్ట పెట్టాలి దాన్ని, వాళ్ళ యొక్క ఆకర్షణని జయించుకోలేకపోతున్నారు పురుషులు అన్నాడు ఆయన. స్త్రీల యొక్క ఆకర్షణ, వాళ్ళు డ్రెస్ చేసే విధానం. ఇక్కడ ఒక కార్యం నేను చెప్పాలనుకుంటాను, మెల్లగా వద్దాంలే, ఈ యొక్క వర్తమానం ఒకే రోజు తీయలేను నేను, మెల్లమెల్లగా మనం వద్దాం దీంట్లో. దానికే 60 సంవత్సరాలకి పైబడిన వాళ్ళనే విధవరాళ్ళ యొక్క సంఘంలో చేర్చమని చెప్పినాడు పౌలు యొక్క పుస్తకాల్లో. ఆయన యొక్క లెక్కలు 60 సంవత్సరాలు దాటి ఉండాలంటే, అంటే 60 సంవత్సరాల వరకు నీ శరీరం సావదు, ఇచ్చలతో కూడిన కార్యం ఉంటుంది, అప్ టు 60 years. దానికే యవన విధవరాళ్ళు, యవన విధవరాలు, వాళ్ళకి 60 సంవత్సరాల లోపలగానే ఉంటే యూ కెన్ మ్యారీ, ఇంకొకటి ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు. భర్త చస్తే, భర్త సావకుండా అంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు.
లేదు బ్రదర్, విడాకులు తీసుకున్నాను. విడాకులు గవర్నమెంట్ ఇచ్చేది, దేవుడు ఇచ్చేది కాదు అది. ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఫినిష్ నీ యొక్క జీవితం, అంతే. విడాకులు నా మాటే లే. భర్త చచ్చిపోయినాడా, యు ఆర్ ఫ్రీ. నువ్వుగా నా విధంగా భర్తను వదిలిపెట్టి, లేకపోతే భర్త నిన్ను వదిలిపెట్టి ఎట్టో వెళ్ళాడు అనుకోండి, ఏమో అయినాడు, ఇంకా బతికి ఉన్నాడంటే మాత్రం నువ్వేం చేయకూడదు. నీ లైఫ్, నీ యొక్క శరీరం ఉంది ఇంకా 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ ఏజ్, ఈ ఏజ్ అన్నా ఉండి దీంట్లో లైంగిక కార్యం అనేది, ద లస్ట్ అనేది, ఫ్లష్ అనేది ఇంకా ఉంది నీలో. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఒక్కసారి పెళ్ళయిందా, ఫినిష్డ్. భర్త చచ్చిపోయినప్పుడు ప్రమాణం అదే, టిల్ డెత్ డు బి పార్ట్. మరణము మనల్ని వేరుపరచు వరకు. నీ భర్త ప్రాణంతో ఉన్నాడా, జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఉత్త మాటలు మాట్లాడకూడదు. నేను ఇంకొక ఆయన్ని చేసుకుంటాను, అది వ్యభిచారం నువ్వు ఆయన చేసుకున్నావంటే. అవును, వాక్యం తెలియకుండా చాలా మంది అట్టంటే బిహేవ్ చేస్తారు. నీవు ఈ శరీరంలో ఉన్నావనేది మర్చిపోకూడదు. దానికి ప్రవక్త గారు ఏమన్నారంటే, ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏ స్త్రీని కూడా కౌగిలించుకోకూడదు అన్నాడు. నీ భార్యను తప్పనిచ్చి. స్త్రీలు కూడా అంతే. తన శరీరంలో ఏ అవయవాలు కూడా బయట కనపడే విధంగా డ్రెస్ చేయకూడదు. దానికే మీకు నేర్పించింది లాంగ్ అయిన పొడవైన జాకెట్లు కుట్టుకోమని చెప్పి. స్త్రీలకని ఒక గుడ్డలు ఇచ్చినాడు దేవుడు డ్రెస్. దానికే ఆడోళ్ళ యొక్క డ్రెస్ ఆడోళ్ళదే. ప్యాంట్లు వేసుకునేది, సూరిదారులు వేసుకునేది, అట్టేసుకునేది, ఎత్తేసుకునేది. ప్రవక్త గారు ఒక వర్తమానంలో చెప్తున్నాడు, వాళ్ళ యొక్క బాడీ షేప్ అంతా కనపడే విధంగా ప్యాంట్లు వేస్తున్నారు అన్నాడు ఆ రోజుల్లోనే. ద బాడీ షేప్. ఈరోజు ఎక్కడ ఉండదు తెలుసా, మరి షర్ట్లో లెగ్గిన్స్ వేసుకునే దాంట్లో, టైట్ ఫిట్టింగ్ వేసుకునే దాంట్లో, చూరిదార్ డ్రెస్ వేసుకునే దాంట్లో. కొంతమంది పాస్టర్లు అంటున్నారు అది ఆడోళ్ళ డ్రెస్ అని. తెలుసా, వాళ్ళకి నేను ఈ కార్యం చెప్పాలని ఆశపడుతున్నాను. జీన్స్ ప్యాంట్లు కూడా ఆడోళ్ళకి వేరుగా కుడతారు, మగోళ్ళకి వేరుగా కుడతారు. ఆడోళ్ళకు కుట్టే విధానం వేరు, వాళ్ళ చట్టం పెద్దది. ఆడోళ్ళకి రెండు ఒకటే గుడ్డ, ఒకే విధంగా ఉంటుంది ప్యాంట్లు. అయితే అది వేరు, ఇది వేరు. అయితే ప్రవక్త గారు క్లీన్గా చెప్పాడు, నో యూ కాంట్ డూ దాట్. మనకేం గుడ్డలా లేవు, డ్రెస్సులు లేవా, మెటీరియల్ లేదా? ఎంత చక్కగా ఉంది. పరలోక వాసులు పరలోకంగా పోయే విధంగానే కుట్టుకోవాలా. ఆమేన్. మనకి తెలియలే ఎట్ట డ్రెస్ చేయాలని. ఈరోజు మెల్లగా సైత ప్రవక్త గారు అన్నాడు, హాలీవుడ్ అనేది సినిమాలు, హాలీవుడ్ దెయ్యం అనేది ఆడోళ్ళ యొక్క డ్రెస్ని కత్తిరించింది అన్నాడు ఆయన. డ్రెస్ని కత్తిరించేసిందని. చూడండి, ఈరోజు లోక సంబంధమైన స్త్రీలు, లోక సంఘాలకు పోయేవాళ్ళు, సంఘశాఖలకు పోయేవాళ్ళు ఎంత దగ్గరికి తీసుకొని వస్తున్నారు. మెల్లమెల్లగా తింపి కట్ చేసి వెనకాల ఏమిటి, అసలు ఏమేలే వెనకాల ఉందా? నిజమేనా? ఏమండి వినపడుతుందా లేదా? ఎంతమంది ప్రవక్త వర్తమానానికి దేవునికి స్తోత్రాలు చెప్తారు? ప్రభువా, మీరు ఇట్టాంటి వర్తమానం ఇచ్చిన దాని వల్ల నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన అట్టాటి వర్తమానం మనకి దేవుడు ఇచ్చినాడు కనుక ఈరోజు ఇంత చక్కగా ఉండారు మీరు. అవును, హౌ కెన్ ఐ ఓవర్కమ్? ఏం భయపడబాకండి. ఎప్పుడు అపవాది ఏదైనా తోటలోకి వచ్చి అవ్వ దగ్గర మాట్లాడినాడో, దేవుడు చెప్పినాడు, ఈ వృక్ష ఫలాన్ని తినబాక, తిన్న రోజు చనిపోతావు. వాడు వెనకనే వచ్చి చెప్పినాడు, ఏం చావు పర్వాలేదు అన్నాడు. ఒకటి అబద్ధం, ఒక సత్యము. బైబిల్ సత్యము. బైబిల్కి విరుద్ధమైన బోధ అబద్ధము. ఇది సత్యము. ఏ పాస్టర్ సరి, ఏ ఎవాంజలిస్ట్ సరి, ఏ ప్రవక్త సరి, ఎవరైనా సరి దీనికి విరుద్ధంగా కానీ ప్రసంగం చేశాడంటే వాడు అబద్ధికుడు. దేవుడు సత్యవంతుడు, అబద్ధానికి జనకుడు వాడు.
అబద్ధానికి తండ్రి వాడు అపవాది. ఈ సత్యాన్ని మనం పాటించేదానికే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించున్నాడు. ఈ లోకంలో ఈ చివరి రోజుల్లో లైంగిక కార్యములు మితిమించిపోయిన కార్యములో ఆడదని పెళ్లి చేసుకునేది, మగోడిని పెళ్లి చేసుకునే అసహ్యమైన సొదొమ గొమొర్రా యొక్క పాపకాలంలో మనల్ని పంపించినాడు దేవుడు. ఎందుకు మిమ్మల్ని పంపించినాడు తెలుసా? ఒక చిన్న రెవల్యూషన్. సొదొమ గొమొర్రా ఉండే ఆ కాలంలోనే దేవుడు అబ్రహాముని శారాని కూడా పంపించినాడు. క్యాచింగ్ ఇట్. ఒక పక్క సొదొమ గొమొర్రా, వాళ్ళకి దూరంలో ఒక దగ్గర అబ్రహాము శారా లోకంలో చేరలే. వాళ్ళున్న సంఘశాఖల నుంచి దేవుడు బయటికి రమ్మన్నాడు. మీరు అక్కడ ఉండబాకండి, మీ బంధువులు వదిలిపెట్టు, మీ సొంత వాళ్ళు వదిలిపెట్టు, మీ స్వదేశాన్ని వదిలిపెట్టు, మీ సొంత దేశాన్ని వదిలిపెట్టు, దూరంగా వెళ్ళిపో, నేను చెప్పే దగ్గర పో అని చెప్పినాడు. అబ్రాహాం చెప్పినాడు భార్యతో, అమ్మా దేవుడు నా హృదయంలో మాట్లాడి ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మనం అంటాను. ఓకే, ఆమె ఏం చెప్పలే, నేను రాను మా అమ్మోళ్ళు మా నాయన వాళ్ళు ఉండరు అది చెప్పలే ఆమె. ఒక మనిషిని దేవుడు సేవకు పిలిస్తే వాళ్ళ భార్యను కూడా పిలుస్తాడు దేవుడు. అర్థమైందా? అబ్రాహాముని దేవుడు సేవకు పిలిచినాడు, ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఏం చేసిందంటే ఆయనతో బయలుదేరి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతామని అడిగింది. నాకు తెలియదు అన్నాడు. ఏందయ్యా తెలియకుండా పోతున్నాం? ఏం పర్వాలే, ఈ ఆస్తి ఏం చేద్దాం? ఆయన ప్రవక్త అంటాడు 1 ఎకరా ఆయనకి ఉండిందంట, 1 ఎకరాలో ఆయన ఇల్లు కట్టుకోండాడంట. ఆయన చెప్పాడు, ఇల్లు వద్దు, ఎకరా వద్దు, ఏమొద్దు, పోదాం రామ్మా అని చెప్పి భార్యని తీసుకెళ్ళిపోయినాడు. ఎక్కడ తీసుకుపోయినాడు? దేవుడు ఎక్కడికి నడిపించాడు అక్కడ తీసుకుపోయినాడు. తర్వాత ఎంతో దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇక్కడ ఉండన్నాడు. దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు అబ్రహాం. రాళ్ళు రప్పలతో కూడిన స్థలం, నీళ్లు లేవు, అయితే దేవుడు ఉండమన్నాడు. కష్టమైన స్థలంలో ఉండమన్నాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చాడు దేవుడు దాన్ని. సరెండర్ యువర్ విల్, సరెండర్ యువర్ లైఫ్. అయ్యో వాక్యం కష్టము, దేవునికి సరెండర్ చేయి. ఓ వాక్యాన్ని పాటించలేను, వాక్యానికి జీవితాన్ని, వర్తమానం కష్టము, సంపూర్ణంగా వర్తమానానికి ఏ చురిదారులు వదులుకోలేవా? లోక డ్రెస్సులు వదులుకోలేరా? నానా రకమైన మాటలు మాట్లాడుతుండరే. అది ఉంటేనేనా నీకు? వేరే డ్రెస్ లేదా? పాస్టర్స్ కూడా మాట్లాడుతున్నారు ఆ విధంగా. వాక్యం అర్థమవున వాళ్ళు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ ఎవ్రీ లిటిల్ పాయింట్. అవును, కాబట్టి ఈ లోకాన్ని అట్టే జయించుకునేది మనం. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడని. హీ దట్స్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ హీ దట్స్ ఇన్ ద వరల్డ్. మనం దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాలి. తెలుసా, అడవికి పోయినాడంట ప్రవక్త. అడవి ప్రాంతంలో పోయి ప్రార్థన చేస్తుంటాడు. అడవి ప్రాంతంలో పోయి ప్రార్థన చేస్తే ఒక పెద్ద ముద్దు నిందంట. అంతేనా? ముద్దు అంటే లాగ్, పెద్ద ముద్దు. ప్రవక్త గారు అక్కడ పోయి ఏం చేశాడంటే దాని పేరు ఎగ్గి తూగినాడంట. బుక్కు లోపల పోయిందంట. అది ఏమంటే దాని బెరడు మాత్రమే కనపడుతుంది, లోపల ఉండేది అంతా తినిపోయి దాని ఏమంటారు, దానికి చెదలు కాదు, పోయింది, లోపలదంతా పోయి కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి లోపలదంతా తినేసింది, రాటన్ అంతా పోయింది. పోయేటప్పటికి దానిపైన ఎగురు దూకతనగానే ఆ బుక్కు లోపల పోయింది. అది ఎక్కడ ఉందంటే ఆ నీరు పారే దగ్గరే ఉంది. అది కింద పడిపోయిన ఒక ముద్దు. అప్పుడు ఆయన అంటున్నాడు, మనిషి చర్చికి రావచ్చు కానీ వాళ్ళు కానీ జీవం కానీ లేకపోయిందంటే దేవుని యొక్క ఊట పారే స్థలం ఇది, దేవుని ఆత్మ పారే స్థలము. ఆమె నీలో కానీ దేవుడు కానీ లేకపోయినావంటే లోపలంతా కుళ్ళిపోతావు. వాటిని త్వరగా కుళ్ళిపోతాడు మనిషి. హీ విల్ రాటన్ క్విక్లీ, త్వరగా కుళ్ళిపోతాడు. ఎంతమంది కుళ్ళిపోయినారు చర్చిలో? ఎంతమంది ఎన్నో సంవత్సరాలు చర్చికి వచ్చిన తర్వాత కనపడకుండా పోయినారు?
ఎంతమంది కష్టమైన వర్తమానం కష్టంగా ఉందని చెప్పి, లేకపోతే దాని ఏమంటారంటే దిద్దుబాటు కష్టంగా ఉంది, దిద్దుబాటును ఓర్చుకోలేక చర్చను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతమంది, వాక్యాన్ని వదిలిపెట్టి నానా రకమైన అసహ్యమైన కార్యంలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది. సైతాన్ని పరీక్షిస్తాడు, శోధిస్తాడు. శోధనది, పరీక్ష. గాడ్ లవ్స్ టు టెస్ట్. నిన్ను పరీక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు, ఆయన ఆశపడతాడు. నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు దేవుని వాక్యంలో అని. పురుషులు 3 రకమైన టెస్ట్ చేసిన మనీ, ఉమెన్, పాపులారిటీ. అంటే అర్థం ఏంటి? స్త్రీ, డబ్బు, పేరు, ప్రత్యాకులు. కరెక్ట్ అని ప్రొనౌన్స్ చేసేది ఏమంటారు? పేరు, ప్రఖ్యాతులు. తెలుగు రాలే నాకు. మనీ, ఉమెన్, పాపులారిటీ. పేరు, అది గొప్ప పేరు, అది ఇది పడతాడు మనిషి. చాలా ఈజీగా పగలగొట్టేది, కింద పడగొట్టేది మనీ, డబ్బు. స్త్రీ దగ్గర తప్పించుకున్నాడు అనుకోండి, డబ్బు తీసుకొచ్చి కుమ్మరిచ్చేస్తాడు. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఆ మనిషి. క్రైస్తవుడికి ఇదే, దాని తర్వాత సేవకులకి అదే. సేవకులకు కూడా అంతే, జాగ్రత్తగా ఉండాలి. నీ వీక్ పాయింట్ ఏదో నువ్వే తెలుసుకోవాలా, లేదా కింద పడి సస్తాం. మనీ, ఉమెన్, పాపులారిటీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కార్యాలు ఇవి. వీటిలన్నిటి మనకి నేర్పించేదానికే దేవుడే వచ్చి వర్తమానం ఇచ్చాడు. టేక్ దిస్ మెసేజ్. చదువు ఈ వర్తమానాన్ని. ఇది ప్రవక్త ఇచ్చిన వర్తమానం కాదు, ప్రవక్త జీవించి మనకు ప్రసంగం చేసిన వర్తమానం ఇది. ఇది దేవుడిచ్చిన వర్తమానం. ఎందుకు టెలివిజన్ పెట్టుకోవద్దన్నాడు ఇంట్లో? టెలివిజన్ ఇంట్లో పెట్టుకోవద్దన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ మైండ్ ఖరాబ్ అయిపోద్ది, కరప్ట్ అవుతుంది. దాన్నే చూస్తున్నావు అనుకోండి, దాంట్లో ఉన్న అసహ్య కార్యాలను నీ మైండ్లో ఫీడ్ అవుతూ ఉంటుంది. నీ మైండ్ దాంట్లో చూస్తూ ఉండేవాడి ఏదోదో వస్తాయి. దాంట్లో ఉన్న డాన్సులు, దాంట్లో ఉన్న కార్యాలు, దాంట్లో ఉన్న అసహ్య మాటలు, డైలాగులు, చెడు మాటలు, అసహ్య మాటలు, ఇవన్నీ దాన్ని చూస్తూ ఉన్నామనుకోండి, మైండ్లో పోను మైండే బాడీయే ఏమైపోద్ది అంటే ఆఖరికి హోల్ బాడీ, హోల్ లైఫ్, తలంపులు, ఆశలు అంతా కూడా ఏమైపోతాయి? కరప్ట్ అయిపోద్ది. మైండ్ అంతా కరప్షనే. కళ్ళు చెడిపోతాయి. ఎవరు కూడా మంచి శుభ్రంగా చూడరు. ఏ ఆడవాళ్ళు చూసినా చెడుతనంలో చూస్తారు. ఎందుకు ఆ విధంగా అవుతున్నదంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. టీవీ చూసేదాని వల్ల దాంట్లో ఉన్న పాటలు, దాంట్లో ఉన్న కార్యాలు అంతా డబుల్ మీనింగ్లో పడే పాటలు. పైన ఒక పాట పాడితే దాని వెనకాల ఇంకొక మీనింగ్ ఉంటుంది. దానికే మన ప్రవక్త గారు ఏం చెప్పారంటే టెలివిజన్ ఇంట్లో పెట్టుకోబాకండి అన్నాడు. ఈరోజు ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రార్థన చేయడం పోయినా నేను. ఆడు ప్రార్థన అయ్యేటప్పటికి ఆయనకి మొదట క్యాన్సర్ గురించి చెప్పి, విశ్వాసాన్ని గురించి చెప్పి, కార్యాలని చెప్పి, ఆయన మంచోడంట. ఆయన అంటున్నాడు, ఒక తీసుకొని ఆయన చాలా మంచోడు బదులు ఆయన క్యాన్సర్ వచ్చేసింది. ఆయన చెప్పలే క్యాన్సర్ అని చెప్పి, గడ్డ అంటున్నారు. భలే వాళ్ళు మీరే, చెప్పి తీరాలమ్మా ఆయనకి అని చెప్పి నేను చెప్పేసిన, నీ క్యాన్సర్ అయ్యి నీకు అనేసి. ఎందుకంటే రేపు చచ్చిపోతాడు ఆయన. చెప్పకపోతే ఊరికి గడ్డ అంటే ఆయన గడ్డ అనుకుంటూనే ఉంటాడు. గడ్డ కాదు అది, కీమోథెరపీ అంటేనే క్యాన్సర్ అని అర్థం. చెప్పేసిన, చెప్తే కదా ఆయన తెలిసేదే. ఇప్పుడు మనిషి చచ్చిపోతాడు, రేపు చచ్చిపోతాడంటే డాక్టర్ ఏం చెప్పాలా? నువ్వు ఉంటావులే బాగా, నువ్వు ఒక 50 సంవత్సరాలు అట్లా చెప్పకూడదు. అట్లా చెప్పకూడదు. దానికి ఈ రోజు ప్రవక్త గారు వచ్చినాడు, సంఘశాఖలో దెయ్యం ఉండదని చెప్పినాడు. ఇది నచ్చను అంటున్నది. దెయ్యం ఉండదు. దెయ్యం కాక నేనేముండదు లోపల? దేవుడా ఉండడా? దెయ్యం ఉండదని చెప్పేసినాడు ఆయన. సంఘశాఖలో దెయ్యం ఉంది, వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుని ఆరాధించటం లేదు. సంఘశాఖల నుంచి వచ్చిన వాళ్ళకి భలే కష్టంగా ఉంటుంది. అదేంటంటే ఆ మాట ఉంటుంది. మేము కూడా పరిశుద్ధ పాట పాడుతున్నాం. పరిశుద్ధ పాట పాడితే దేవుడు నన్ను అర్థమేంటి? చెప్పండి. మీకు వాక్యానుసారంగా ఉదాహరణగా ఒకటి చెప్తాను, టైం అయిపోయింది. యూదులు ఇజ్రాయిల్లో ఉన్న యూదులు
పాత నిబంధన చదివేవాళ్ళు, కీర్తనల్లో ఉండే పాటలు పాడేవాళ్ళు. మనోళ్ళు ఏదో పాటలు రాస్తారు, మనోళ్ళు పాడతారు. వాళ్ళు ఆ పాటలు పాడరు, కీర్తనల్లో ఉండే పాటలు, సాంగ్స్ కీర్తనల్లో ఉండే పాటలు పాడేవాళ్ళు, చక్కగా పాడేవాళ్ళు. సినగాకు పోయేవాళ్ళు, శనివారం ఆరాధనకు పోయేవాళ్ళు. 7వ రోజు ఆరాధన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, సినగాకు పోతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రవచన వర్చనాలు చదువుతున్నారు, అన్ని బైబిల్ అంతా చదువుతున్నారు. తోరా అంటే మొదట 5 పుస్తకాలు. ఏంది 5 పుస్తకాలు? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మొదటి 5 పుస్తకాలు తోరా అంటారు. దీన్ని రాసింది మోషే. ఇదంతా చదివేవాళ్ళు వాళ్ళు. అప్పుడు బైబిల్ చదువుతున్నారు, ప్రవచన పుస్తకాలు చదువుతున్నారు, వాక్యం చదువుతున్నారు, పాత నిబంధన అంతా చదువుతున్నారు, కీర్తనలు పాటలు పాడుతున్నారు. ఇంత చేసి సినగాకపోతే, సినగాకు అంటే యూదుల యొక్క ఆలయం, సినగాకపోతున్నారు, దేవుని యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. అంతా చేసి యేసు దగ్గరికి వస్తే యేసు ప్రభుతో మాట్లాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులను వేసినాడు. మీరు మీ తండ్రి యొక్క అంటే అర్థమైంది తెలుసా? సైతాన్ బిడ్డలారా అని అర్థం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే అర్థం ఏంటంటే, నువ్వు కీర్తనలు పాడుతుండవు, తోరా చదువుతుండవు, ఏమి దాని పేరు ప్రవచన గ్రంథాలు చదువుతున్నావు, దాని పేరు యెషయా, ఇర్మియా, అన్ని దానియేలు అంతా మలాకి వరకు అన్ని చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఇంత చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తే యేసు ప్రభు ఒకే మాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది అంటే సైతాన్ బిడ్డలారా అన్నాడు ఆయన. ఇంకా చెప్పండి, సైతాన్ కొడుకులారా మీరు అబ్బా సైతాన్ రా అని యేసు ప్రభు అన్నాడు. ఎందుకన్నాడు బైబిల్ చదివే వాళ్ళని? ఎందుకనాలా? ఇయర్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్. బైబిల్ చదివిన మాత్రంలో, సినగాకు పోయిన మాత్రంలో, కీర్తనలు పాటలు పాడిన దాని వల్ల వాళ్ళు దేవుని బిడ్డలని అర్థం కానే కాదు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ఆయనే ఇప్పుడు సశరీరుడై వచ్చి ఉన్నాడు. ఎవరండి? అంచనా వచ్చిన్నాడా? ఆయన చూసి దెయ్యం అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ జీవితం దెయ్యం పట్టే జీవితం కనుక వాళ్ళ కళ్ళల్లో ఆయనకు దెయ్యం మారి కనపడుతున్నాడు. ఈ రోజు కూడా అంతే. సంఘ శాఖలో ఉన్నారు వాళ్ళు, నా పాత నిబంధన ఉన్నారు, వీళ్ళు ఫుల్ బైబిల్ చదువుతున్నారు. హోల్ బైబిల్ చదివి పరిశుద్ధ పాటలు పాడి, సరేనా, అన్ని రకమైన శృతి గీతలు పాడి. ఇటీవల ఒక పాట అన్నాడు ఏంటంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిజంగా నీకు యేసయ్య ఉంటాడు నీ దగ్గర? ఉంటే నాకు చాలని పాడుతున్నావు. నువ్వు ఎక్కడ ఆయన ఎప్పుడో తరిమేస్తావా? నువ్వు తరిమి తెల్లగొట్టి ఆయన బయట నెట్టేసి, నువ్వు ఉంటే చాలు నాకు చాలు నువ్వు పాట పాడితే అయిపోయిందా? ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు ఆయన చర్చిలో? ఎక్కుంటాడు ఆయన సంఘంలో? పాటలు మాత్రం భలే రాస్తున్నారు. దాని భావం ఏంటి? దాని అర్థం ఏంటి? ఏమైనాడు యేసు ప్రభు? చర్చిలో ఎక్కడున్నాడు ఆయన? యూదుల దగ్గర చెప్తే యూదులు నమ్మలే. హై, మమ్మల్ని పోయి సైతాన్ కొడుకుంటావు? మేమే సైతాన్ ఇదేం కాదు. మాకు అబ్రహాము ఉన్నాడు, మా 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 పితరుడు అబ్రహాము. మోషే ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రం ఉంది, మా ప్రాక్త మేము మోషే నమ్మే వాళ్ళమి, మేము అబ్రహాము యొక్క పిల్లలము. చెప్పాడు, నో మీరు సైతాన్ సంబంధాలు అన్నాడు. యేసు ప్రభు కళ్ళకు మాత్రమే తెలుసు వాళ్ళు సైతాన్ బిడ్డలా ఎవరు బిడ్డలని. ఈరోజు కూడా మన ప్రవక్త కళ్ళకు మాత్రమే తెలిసింది సర్ప సంతానం ఏంది, దేవుని బిడ్డలు ఎవరని. దేవుని సంబంధి దేవుని మాటలు నమ్ముతాడు, దేవుని సంబంధి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు. ఈ కాలంలో దేవుడిచ్చిన వర్తమానాన్ని ఎవడైతే రిజెక్ట్ చేస్తారో, తిరస్కరిస్తారో, దెయ్యం బట్టోడు రిజెక్ట్ చేస్తాడు. ఆ రోజు యేసుక్రీస్తుని దెయ్యం పట్టినోడు అన్నారు. ఆ రోజు యేసుక్రీస్తుని ఏమన్నారు? బెల్జెబూల్ అన్నారు. దెయ్యాలకు అధిపతి, పిచ్చి పట్టినోడు.
బైబిల్ చదువుతానే వాళ్ళ సొంత దేవుణ్ణి ఎట్టంటట మాట్లాడినారు. ఈరోజు కూడా బైబిల్ చదివే వాళ్ళే దేవుడే స్వయంగా ఆయనే దిగొచ్చి వర్తమానం ఇచ్చినాడు. 7 ముద్దల్ని ఆయనే పగలగొట్టింది, ఆయనే వాక్యాన్ని ఇచ్చింది. ఆమేన్. ద బైబిల్ మిస్టరీస్, బైబిల్లో ఉన్న మర్మాలంతా కూడా దేవుడు బయలుపరిచినాడు. ఆమేన్. దీంట్లో ఆఖరికి తీసుకుని ద మిస్టరీ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫినిష్డ్. దేవుని యొక్క మర్మము సమాప్తమును. హల్లెలూయా. అవును నా ప్రియ సోదరి సోదరుడా, పైన ఉండబాకండి. దానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. లెట్స్ గో డీప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో లోతుగా పోదాం. జీవితాన్ని కరప్ట్ చేసే కార్యాలు వస్తాయి. జీవితంలో కరప్ట్ అంటే మన జీవితాన్ని నాశనం చేసే కార్యాలు. బెటర్ బీ కేర్ఫుల్. ప్రే 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 ప్రేడ్ అప్. మీకు మొన్న చెప్పాను నేను, ప్రార్థన చేసి దేవుడిని అడగండి. గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. తెల్లవారుజామున లేండి. వస్తుంది, నిద్ర వస్తుంది. దానికి ఏం చేద్దాం? మొహం కడుక్కోబోద్ది. తెల్లవారుజామున లేచిపోయి మొదట బాత్రూంలో పోయి మొహం కడిగినారంటే నిద్రపోద్ది. కొన్నిసార్లు నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన నిద్రపోతాం. నేను కూడా నిద్రపోతా. మళ్ళీ లేచేది, నిద్ర మళ్ళీ వచ్చింది, మళ్ళీ మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ ప్రార్థన చేసేది. ప్రవక్త గారు అంటున్నాడు, రాత్రి సమయంలో అనేక సార్లు నేను కొద్దిసేపే నిద్రపోతాను, ఎక్కువ ప్రార్థనలోనే ఉంటాను అన్నాడు. ఎంత కష్టపడి ప్రసంగం చేసి, ఎన్ని దర్శనాలు చూసి, ఎంత కష్టపడి ప్రార్థనలు చేసి, అయ్యా అలసిపోయినానండి పని చేసి తిరిగి అని చెప్పలే ఆయన. సేవ చేసి సేవలో ఉండి ఎంతో 100 మందికి ప్రార్థన చేసి ఒళ్ళు అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ హీల్ గో ఇన్ టు ద ప్రేయర్. చెయ్యొచ్చు, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు దేవుడు. తెల్లవారుజామున ప్రార్థన చేయలేమని అంత చెప్పాకండి. నీకున్న స్థలంలోనే ప్రార్థన చేయొచ్చు, మీకున్న ఇంట్లోనే ప్రార్థన చేయొచ్చు. నువ్వు దానికైనా అడవికి పోవాల్సిన పనిలే. ప్రవక్త పోయినాడు అడవికి. అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రార్థన ఇంట్లోనే చేసినాడు ఆయన. ఆయన ప్రవక్త ఏలియా కాబట్టి దేవుడు ఆయనకన్నా గుహ పెట్టున్నాడు. కిబి అని ఏమంటారు, గుహ అంతేనా? గుహ లోపల దూరిపోయాడు. ఆ ఏలియాకు ఒక గుహ, ఈ ఏలియాకు ఒక గుహ. ఆయన ఏలియా కాబట్టి లైమ్ స్టోన్ గుహ ఉండిందంట. గుహ లోపల పోయి అక్కడనే 3 రోజులు ఉండి ప్రార్థన చేసేవాడు. అడుగు రారంట అక్కడ మనుషులు. పెద్ద అడవి కూడా కాదు, చిన్న అడవి. ఆ చిన్న అడవిలో ఒక చిన్న గుహ. దేవుని తెలుసు నీ హృదయ వాంఛ ఏంటో దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ఇంటినే గుహగా మార్చేస్తాడు దేవుడు. ఈజ్ గాడ్. ఆయన దేవుడు. ఆయన చేయలేనని చెప్పబాకండి. సరెండర్ యువర్ లైఫ్ దేవునికి ఇవ్వండి. దైవత్వం ఈరోజు ఏమంటారంటే పార్టికల్స్ ఆఫ్ డివైన్ నేచర్. దైవ స్వభావానికి మనము పాలిభాగస్తులైనట్టుగా దేవుడు మనల్ని పిలిచున్నాడు. దైవత్వం నీలో కనపడాలి, దైవం నీలో ఉండాలి. అసలు నువ్వే యేసు ప్రభుగా కనపడాలా. ఇదే చివరికి వచ్చే కార్యం. హౌ కెన్ ఐ ఓవర్కమ్? ఏ విధంగా నేను జయించగలను? దానికే ఈ వాక్యాన్ని ఇచ్చింది. వర్తమానం చదవండి, ప్రార్థన చేయండి, దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. మీ యొక్క స్వకీయాన్ని చంపండి. యువర్ సెల్ఫ్ చంపాలా. నా స్వకీయాన్ని నేను చంపాలా. ది బిగ్గెస్ట్ ఎనిమీ, మన ఎనిమి అంటే ఎవరు తెలుసా? మన శత్రువు ఎవరో కాదు. ఒక బ్యానం అన్నాడు, మన స్వకీయమే మన శత్రువు, మన సొంత తలంపులే మన శత్రువు. విలియం బ్రానమ్ అంటాడు, మై బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ విలియం బ్రానమ్ అన్నాడు. మై బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ విలియం బ్రానమ్ అంటే అర్థం ఏంటంటే నా యొక్క శత్రువు ఎవరో కాదు, ఈ విలియం బ్రానమే, నేనే, నా తలంపులే, నా ఆలోచనలే. కళ్ళు మూసుకుందాం, టైం అయిపోయింది. ప్రార్థన చేద్దాం. ఆన్లైన్లో వింటున్న బిడ్డలు, ఎంతో దూరంలో వింటున్న దేవుని బిడ్డలు, ఈ సీరియల్ని మనం చూడబోతున్నాం మెల్లమెల్లగా. అంత గొప్ప ప్రవక్త విలియం బ్రానమ్ అన్నాడు, నా యొక్క శత్రువు విలియం బ్రానమ్ అని. నీ తలంపులే నీవు. చేయలేనని చెప్పబాకండి. యూ కెన్ ప్రే. నువ్వు ప్రార్థన చేయొచ్చు. యూ కెన్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయొచ్చు. అంత సేవ చేసి కృంగిపోయి పడిపోయే విధంగా పుల్పిట్లో ఉండి ఆయన ప్రసంగం చేసి ఇంటికి పోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రాత్రుల్లో చాలాసేపు ఆయన ప్రార్థనలోనే ఉంటాను అన్నాడు. ఆయన ఇంట్లో
ఆయన రూమ్లో దేవుని దూత అప్పుడప్పుడు ఆయనతో వచ్చి మాట్లాడేవాడు. ఎంత గొప్ప ప్రవక్త ఆయన. ఆయనే ప్రార్థన చేశాడంటే మనమేం చేస్తున్నాం? ఓ సహోదరి సహోదరులారా, డోంట్ కాట్ అప్ ఇన్ దట్ మోడర్నిస్టిక్ వరల్డ్. నవనాగరికమైన లోకంలో కొట్టుకొని పోబాకండి. ఏది పెద్దది కాదు, ఏది గొప్ప కాదు, మనకి ఏది గొప్ప కాదు. ఆయన వాక్యమే గొప్ప, దేవుడే మనకు గొప్ప. ఆయనకి ప్రాధాన్యత ఇద్దాం మన జీవితంలో. లెట్స్ హావ్ క్రైస్ట్, లెట్స్ హావ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మతో నింపబడి ఎంత ప్రార్థన చేస్తావో అంత దైవ చిత్తాన్ని నిర్ణయిస్తాడు, అంత దైవ చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఇది దైవ చిత్తం అని చెప్పనే బాక ఏది కూడా. ప్రే ప్రే ప్రే, ఎక్కువగా ప్రార్థన చేయి, ఎక్కువగా దేవుణ్ణి అడుగు. ఓ ప్రభువా, నీ చిత్తం ఏంటి నా జీవితంలో? ఆయన చిత్తం ఆయన వాక్యము, ఆయన వాక్యమే ఆయన చిత్తము, ఆ వర్తమానమే ఆయన చిత్తము. ఓ గాడ్, సంపూర్ణంగా నీ వాక్యము వర్తమానాన్ని అంగీకరించే కృప మీరు నాకు దయచేయండి ఆయన. కొన్నిసార్లు ఇరుక్కొని పోతామన్నాం లోక కార్యాలలో. డోంట్ అఫ్రైడ్, గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ యూ. దేవుడు నిన్ను విడుదల చేసేదానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన తెలుసు నిన్ను ఎట్ట విడుదల చేయాలని, ఎట్ట జయించుకొని రావాలని. ఆయన పైన నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన వాక్యాలను నువ్వు అంగీకరించినప్పుడు, ఆమెన్ ఆమెన్ ఆమెన్, శక్తి బలాన్ని దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని ఇస్తాడు. దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధాత్మ మీ బిడ్డలతో ప్రభువా కదలాడుతున్న ఈ సమయంలో చాలామంది వాళ్ళ చేతులు పైకెత్తున్నారు ప్రభువా. అవును, మా యొక్క స్వకీయాన్ని మాలోంచి తీసివేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రభువా, ఏ విధమైన శారీరక కార్యములు నేను ఎలాంటి ఫ్లెష్లీ అంబిషన్స్ మా జీవితంలో ఉండినను ఇట్లా అన్నిటి మాలోంచి తీసివేయండి. మాకు కావాల్సింది మీరు ప్రభువా, మీ వాక్యమే, మీ చిత్తమే, నీ వర్తమానమే మాలో ఉండటకు సహాయం దయచేయండి. పిచ్చి పిచ్చి తలంపల్లో తీసివేయండి మాలో నుండి. దేవునికి ఇంపులేని కార్యాలన్నీ తొలగించండి. దేవుని వాక్యానుసారమైన జీవితం ఇవ్వండి. క్రీస్తులోని మనసు మాకు కూడా కలుగ చేయండి. ఇదిగో ఇక్కడ కూర్చొనున్న ఈ సంఘము, ఆన్లైన్లో వింటున్న మీ బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించి ప్రార్థనా జీవితాన్ని మాకు అధికపరచండి. దేవునితో దగ్గరగా నడిచే జీవితం ఇవ్వండి. వాక్యంతో ఏకమయ్యే కృప మీరు మాకు దయచేయమని, లోకాన్ని జయించుకునే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ అందరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. గ్రీట్ వన్ అనదర్.